సాధారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రం ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని వినియోగిస్తుంటారు. అయితే ముఖ్యంగా చాలా తొందరగా వెళ్ళాలి, గమ్యస్థానానికి తొందరగా చేరుకోవాలనే ఉద్దేశంతో అయితే ముఖ్యంగా నాన్ స్టాప్ బస్సులను అయితే ఆర్టీసీ సర్వీసు నిర్వహిస్తోంది. ఈ బస్సులకు ఎక్కువగా ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే నాన్ స్టాప్ బస్సుల్లో కూడా టికెట్ తీసుకోవడం, బస్సు రావడం, బస్సు కోసం వెయిట్ చేయడం, బస్సు వచ్చిన తర్వాత టికెట్ తీసుకోవడం, టికెట్ తీసుకునే క్రమంలో కొంత చిల్లర కోసం వెయిట్ చేయడం, అదే సందర్భంలో టికెట్ కౌంటర్ వద్ద కూడా అంటే బారులు తీరుబడి ఉండడం, దీంతో సమయం కూడా వృధా అవుతోంది. గమ్యస్థానం చేరుకోవడం కూడా కొంత సమయం పడుతుంది. అయితే దీన్ని ఈ రకమైనటువంటి ప్రయాణికులకు సమయం వృధా కాకుండా, చిల్లర సమస్య లేకుండా ఆర్టీసీ ప్రత్యేకంగా నూతన విధానానికైతే శ్రీకారం చుడుతోంది. స్మార్ట్ టికెట్ విధానాన్ని అయితే అమల్లోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఈ పైలట్ ప్రాజెక్ట్ అయితే నల్లగొండ హైదరాబాద్ మార్గాల్లో అంటే నిర్వహిస్తోంది. మనకు సాధారణంగా బస్సు ఎక్కడానికి ముందుగా మనం చూస్తున్నట్టుగా, నా వెనుక చూస్తున్నట్టుగా బస్ స్టాండ్లో బస్సు హైదరాబాద్కి వెళ్ళేందుకు చాలామంది ప్రయాణికులు అయితే అంటే కౌంటర్లో వెయిట్ చేయాల్సి వస్తుంది, లైన్లో నిలబడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ముఖ్యంగా చిల్లర సమస్య కూడా ఒక్కొక్కసారి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు, సమయం ఆదాయంతో పాటు చిల్లర సమస్యను అధిగమించేందుకు ఆర్టీసీ స్మార్ట్ టికెట్ విధానం అనేది అమల్లోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా నాన్ స్టాప్ బస్సులకనే మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ఇక్కడ ముందుగా మనం ఏదైతే బస్సు లోపలికి ఎంటర్ అయ్యే సమయంలోనే కేవలం తమ వద్ద ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ తోటి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే దానిలో మనము దిగాల్సినటువంటి ప్రదేశాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్లో టికెట్ ధరను కూడా చెల్లించాల్సి ఉంటుంది. వెంటనే టికెట్ జారీ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత మనకు క్యూఆర్ కోడ్ రూపంలో మన సెల్ ఫోన్లో ఈ టికెట్ జారీ అవుతుంది. నేరుగా సీట్లోకి వెళ్ళి ఆర్టీసీ బస్సులో డ్రైవర్కి మాత్రం చూపిస్తే సరిపోతుంది. దీంతో ఎటువంటి సమయం వృధా కాదు, చిల్లర సమస్య కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉండదు. ఈ సమస్య లేకుండా ఇప్పుడు డైరెక్ట్గా నాన్ స్టాప్ బస్సుల్లో కూడా నేరుగా వెళ్ళి కూర్చున్న సందర్భంలో ఆర్టీసీ డ్రైవర్ ఇష్యూ చేసేటువంటి టిమ్స్ సర్వీసుల్లో ఇష్యూ చేసే టికెట్ విషయంలో కూడా కొంత సమయం పడుతుంది. చాలామంది మనకన్నా ముందు ప్రయాణికులు కూడా ఉంటారు. ఈ సమస్య లేకుండా ఉండేందుకు ఈ స్మార్ట్ విధానాన్ని అయితే అమలు చేస్తుంది. ఇది ప్రత్యేకంగా ఆర్టీసీ యాజమాన్యం అయితే ప్రత్యేకంగా నల్గొండ హైదరాబాదు నాన్ స్టాప్ రూట్లలో అమలు చేస్తుంది. ఇక్కడ ఈ విధానం సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి కూడా అన్ని నాన్ స్టాప్ సర్వీసుల్లో కూడా ఈ రకమైనటువంటి స్మార్ట్ టికెట్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఆర్టీసీ అయితే నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు అయితే నల్గొండ హైదరాబాద్ మార్గంలో దాదాపు రోజుకు చాలామంది విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ టికెట్ విధానం అమలు ద్వారా ఏ రకంగా ఉంటుందనే ట్రయల్ అయితే కొనసాగుతోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ అయితే విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి కూడా అమలు చేయాలని ఆర్టీసీ అయితే నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ స్మార్ట్ టికెట్ విధానానికి సంబంధించి మీ సేవ విభాగం నుంచి మీ టికెట్ తోటి కూడా ఒక ఒప్పందం అయితే ఆర్టీసీ యాజమాన్యం కుదుర్చుకుంది. దీంతో ఈజీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఈ స్మార్ట్ టికెట్ విధానం అయితే ఉపయోగపడుతుందని చెప్పి ఆర్టీసీ భావిస్తోంది. అయితే ఇక్కడ ఒక సమస్య తలెచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ ఎవరైతే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు లేకపోవడం, నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళు త్వరగా నాన్ స్టాప్ బస్సు ఎక్కే విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు యథావిధిగా గతంలో మాదిరిగానే పాత విధానంలో డ్రైవర్ వద్ద కూడా టికెట్ తీసుకునే సదుపాయాన్ని మాత్రం అలాగనే కొనసాగిస్తామని చెప్పి ఆర్టీసీ అయితే చెబుతోంది. కానీ ఈ మొత్తం మీద ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా ఏ రకమైన సమస్యలు వస్తాయి, ఎలా ఉంటుందనేది ఆర్టీసీ అయితే ఒక నూతన విధానానికైతే శ్రీకారం చుట్టబోతుంది. ముఖ్యంగా బస్సుల్లో, నాన్ స్టాప్ బస్సుల్లో వెళ్ళాలంటే మాత్రం టికెట్ తీసుకోవడం, టికెట్ కోసం కౌంటర్ వద్ద దాదాపు 15-20 నిమిషాల సేపు వెయిట్ చేయడం, ఒకవేళ బస్సులో డ్రైవర్ దగ్గర టికెట్ తీసుకోవాలంటే మాత్రం చిల్లర సమస్య కూడా తలెత్తుంది. దాంతో ఒక్కొక్కసారి డ్రైవర్కు ప్రయాణికుల మధ్య కూడా కొంత వాగ్వాదం కూడా తలెత్తుతున్నటువంటి సమస్య. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ఆర్టీసీ సంస్థ అయితే ఈ రకమైనటువంటి కొత్త విధానానికి అయితే శ్రీకారం చుట్టింది. ఇది సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఈ సక్సెస్ అయితే మాత్రం ఈ విధానం ద్వారా త్వరితగతిన ఎటువంటి సమయం వృధా కాకుండా, చిల్లర సమస్య తలెత్తకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన తమ గమ్యస్థానానికి వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ టికెట్ విధానం అయితే ఎలా ఉంటుందో చూడాలి మరి.